ములుగు నియోజకవర్గంలో సీతక్కని ఓడించడం కోసం తెలంగాణలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ కోటాను కోట్లు కుమ్మరిచ్చింది అనే ఆరోపణలు చాలా గట్టిగా వినిపించాయి. కోటాను కోట్లు కుమ్మరించారా లేదా అనే విషయం పక్కన పెడితే కేటీఆర్ నుంచి పెద్ద పెద్ద లీడర్ల వరకు గ్రౌండ్లో పనిచేసి మరీ ములుగు నియోజకవర్గంలో సీతక్క ఓటమి కోసం పనిచేశారు అనేది మాత్రం 100% నిజం. కానీ వీళ్ళందరి అంచనాల్ని తారుమారు చేస్తూ వీళ్ళు వేసిన ప్రతి ప్లాన్ని తుక్కుగా చిత్తగొడుతూ సీతక్క నేరుగా ములుగులో గెలుపు సాధించుకోగలిగారు. కాంగ్రెస్కి వచ్చినటువంటి పాజిటివ్ గాలిలో కూడా అది కూడా ఆమెకి హెల్ప్ అయింది. గతంలో కాంగ్రెస్ గాలి లేదు ములుగులో, కానీ ఆమె అప్పుడు గెలుపొందారు 2018లో. ఇప్పుడు మళ్ళీ 2013లో గెలిచి డిప్యూటీ సీఎంగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఆమె రాబోతున్నారు. సీతక్క లాంటి వ్యక్తుల పట్ల నాకు కాస్త పర్సనల్ పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఆవిడలో కూడా ఎన్నో లోపాలు ఉండొచ్చు, కానీ ప్రజల కోసం నిలబడేటువంటి గొంతుకలు చాలా తక్కువ ఉంటాయి. ఆమె పార్టీని నేను ఏ రోజు సపోర్ట్ చేయను. ఆమె యొక్క సిద్ధాంతాలు, ప్రజల్ని అడిగే విధానం, ఇంటీరియర్స్లోకి వెళ్ళి కోవిడ్ టైంలో ఆవిడ చేసినటువంటి సేవ, ఇట్లాంటి అంశాలను ఎవరైనా సరే మెచ్చుకోవాల్సిందే. ఎమ్మెల్యేలు అంటే ప్రజల మధ్య నిలబడుతూ ప్రజల్లో అడిగిన ప్రశ్నలకి కనీసం సమాధానం చెప్తూ యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకుని వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేయగలుగుతున్నారంటే అలాంటి వాళ్ళకి ఏ పార్టీలో ఉన్నా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలైనా వాళ్ళకి మనం డెఫినెట్లీ సపోర్ట్ చేయాల్సిందే, ఎక్కడ వాళ్ళమైనా కూడా. అట్లాగే ఆ ఉద్దేశంతోనే నేను ఎప్పుడు సీతక్కకి సపోర్ట్ చేస్తూ ఉంటా. సీతక్క గెలిచే కోరిక కూడా నాకు మొదటి నుంచి ఉండదు. అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గెలవాలని అనుకున్నాను సిరిపూర్లో, బట్ ఆయన ఓడిపోయారు. కానీ సీతక్క గెలుపు మాత్రం ఎంతోమందికి కాస్తంత ఉత్తేజాన్ని, ఊపుని తీసుకొస్తుందనే చెప్పాలి. సీతక్క రానున్నటువంటి భవిష్యత్తులో అట్టడుగు వర్గాల నుంచి వస్తున్నటువంటి మహిళలు ఎంతోమందికి ఆమె డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్గానే మారుతారు. సో సీతక్క ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతున్నారు, రేవంత్ రెడ్డి సీఎం అవుతున్నారు. వీళ్ళిద్దరూ కలిసి కేవలం ఒకే ఒక్క దాని మీద ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఈవిడికి ఏ మినిస్ట్రీ ఇస్తారు అనే దాని మీద, స్త్రీ శిశు సంక్షేమ మినిస్ట్రీ ఇస్తారా లేకపోతే గిరిజన శాఖ ఇస్తారా అనే దాని మీద క్లారిటీ లేదు. ఒకసారి శాఖ కనుక కన్ఫర్మ్ అయితే వీళ్ళిద్దరూ ఎస్సీ వర్గానికి సంబంధించి షెడ్యూల్డ్ క్యాస్ట్లు, షెడ్యూల్డ్ ట్రైబుల్, ముఖ్యంగా షెడ్యూల్డ్ ట్రైబుల్కి సంబంధించి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. నియామకాలు ఇవ్వడంతో పాటు ఎస్టీలకు సంబంధించి వాళ్ళకి కొన్ని స్పెషల్ సెంటర్స్, అక్కడ ఎక్కడైతే వాళ్ళు ఎక్కువ గిరిజన తెగలో ఉంటారో ఆ గిరిజన ప్రాంతాలలోనే కొన్ని స్పెషల్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసి గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఫండ్స్తో పాటు తెలంగాణ ప్రభుత్వం యొక్క ఫండ్స్ కూడా యూజ్ చేసుకుని ఇంటీరియర్ విలేజెస్లో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ప్లాన్ చేసి వాళ్ళకి కంప్యూటర్లు నేర్పించడం దగ్గర నుంచి కొన్ని మెళకువలు, కొన్ని టూల్స్కి సంబంధించినటువంటి అంశాలని వాళ్ళు నేర్చుకునేలాగా ఒక పెద్ద ప్లానింగే వీళ్ళు వేస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఎస్టీ వర్గాలు కంప్లీట్గా అణగదొగ్గబడుతున్నాయి. వాళ్ళు ఏదన్నా ఒక పంట పండించుకోవడానికో లేకపోతే ఇంకో దానికో అడవుల్లో ఉండిపోవాల్సి వస్తుంది. చాలా లిమిటెడ్గా వాళ్ళ యొక్క ఆర్థిక భారాలకు సంబంధించి ఆర్థికంగా ఏదైనా ఎదగాలంటే కూడా వాళ్ళు అక్కడే తొక్కబడినటువంటి పరిస్థితిలో ఉండిపోతున్నారు. సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండేలాగా సీతక్కి ప్లాన్ చేశారని, ఇప్పటికే రేవంత్ దీనికి అప్రూవల్ కూడా ఇచ్చారని, ఒక్కసారి గవర్నమెంట్ ఫామ్ అయ్యి మంత్రివర్గం కనుక ఫామ్ అయితే డెఫినెట్లీ వీళ్ళు దీన్ని అమలు చేయబోతున్నారని తెలుస్తుంది. సో ఇది ఎవరు అమలు చేసినది, రేవంత్ అనే కాదు, ఇక్కడ సీతక్క అనే కాదు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుని దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా అంతే గొప్ప. చెప్పడం కాదు మాటల్లో, గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి చూసి విలేజెస్లో ఇది కరెక్ట్గా వర్కౌట్ అవుతుందో లేదో చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. సో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, సీతక్క ఇది కనుక చేస్తే ఆమె చరిత్రలో నిలిచిపోతారా, ఆమెకి ఎటువంటి శాఖ ఇస్తే బాగుంటుంది, అసలు సీతక్కకి ఏ శాఖ ఇస్తే బాగుంటుందని మీరు కామెంట్ చేయండి. హోమ్ మినిస్ట్రీ ఇస్తే బాగుంటుందా, లేకపోతే స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇస్తే బాగుంటుందా, లేక గిరిజన శాఖ ఆమెకి ఇస్తే బాగుంటుందా? ఆమె ఎక్స్ నక్సలైట్ కాబట్టి హోమ్ మినిస్ట్రీ ఇచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అంటున్నారు. సో కానీ ఇవ్వచ్చు అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో డెఫినెట్లీ తయారు చేయండి.